దాని 80 lakhs దాకా పెండింగ్ ఉంటే అన్నీ ఎక్కడ పోతే నాదే కదా కంపెనీ అనుకున్నా. మొత్తం ఎగగొట్టిన రికార్డ్స్ వీడు ఎగ్గొడతాడని డౌట్ వచ్చే రికార్డు చేసుకున్నా. అందుకే బిహెచ్ఎల్ టెంపుల్లో ప్రామిస్ చేయమంటున్నా సింపుల్గా. ఇదే పంచాయతీ మన ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. మన ఫ్రెండ్స్ అందరూ నాకు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. అనిల్ గారికి చెప్పిన, వాడు బోసగాంతో అన్నీ ఓకే ఓకే అన్నాడు. మళ్ళీ వాడొక నేను వాడికి ఏం లేనప్పుడు జాబ్ ఇచ్చి, వాడికి జాబ్ లేకపోయినా కానీ మా దగ్గర కన్స్ట్రక్షన్లో నువ్వు అన్నీ చూసుకో అని పెట్టి తర్వాత ఆయిల్ మిషన్లో జాబ్ ఇచ్చిన. వాడికి నియ్యత్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. వాడు ఎట్లైనా హెల్ప్ చేస్తాడు, బైబిల్ మీద కూడా ఒట్టేసిండు. వాడు ఎట్లైనా దేవుణ్ణి నమ్ముతాడు కాబట్టి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని ఏం చెప్పాలి నేను. నేనేమన్నా తప్పు చెప్తే, నేనేమన్నా తప్పు చెప్పి తప్పు అడిగితే ఇప్పుడు అట్లా కాదన్నా, ఫేస్ టు ఫేస్ అని తీసుకురండి నా దగ్గరకి, వర్క్షాప్కి నా దగ్గరకు తీసుకురండి, ఆ లంచ్ ఉడకని తీసుకురండి అని చెప్పి వాడు బోసుగాంతో చాలాసార్లు అడిగాడు. నేనన్నా బోస్ ఇప్పుడు నేను ఆడ కూర్చొని మాట్లాడుతుంటే చిన్న గొడవైనా నువ్వు గ్యారంటీ ఇస్తావు భయ్ అన్నా. నేను అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పినా, నువ్వు కూడా చూసినావు కదా భయ్, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా. నేను ఉన్నాయి, ఇవో ఇది అంట భయ్య అని మాట్లాడాలి, అవ్వదు. అందుకే వాళ్ళ మామ దగ్గర కూర్చొని మాట్లాడటమే కరెక్ట్. వాళ్ళ దగ్గరికి తీసుకురమ్మంటున్నాను. ఈ అనిల్ గారు ఏమో కట్టేసి ఆ రవి గారి దగ్గర తీసుకెళ్ళి పడేద్దాం అని ఇట్లా మాట్లాడుతున్నాను. అక్కడ గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు కొట్టుకున్నప్పుడు అది మొత్తం అన్నీ పోతాయి సిఎస్ రెడ్డి. అప్పుడు ఏంటంటే ఇగో వీడు వచ్చిండు నన్ను కొట్టిండు, నా దగ్గరకు వచ్చాడు నన్ను కొట్టాడు కాబట్టి అడ్డమైన కేసులు అన్నీ పెట్టి చీప్ ప్లాన్లు అనమాట, వరస్ట్ ప్లాన్లు. సో వాటిల్లో బోసుగడే షాక్ అయ్యిండు. అరే నువ్వు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఏమో అనుకున్నారా భయ్, కానీ మాట్లాడిన తర్వాత నిజంగా చూసిన ఎంత వరస్ట్ యాక్టర్ రానైనా అని చెప్పి. ఆడ మా ఇంట్లో మాట్లాడాడు, మా వైఫ్తో మాట్లాడాడు, వాళ్ళ అమ్మతో మాట్లాడాడు, జీవి రాజాతో మాట్లాడాడు, అనిల్ గారితో మాట్లాడాడు, రాజా గారితో మాట్లాడాడు. రాజా గారు నేను టీఆర్ఎస్కి మా వర్కర్లకు ఇల్లుల కోసం కడితే పైసలు ఆ డీడీలు పట్టుకొని వాడు ఓకే అవి ఇయ్యనని చెప్పేసి వాడు నాకు ఇప్పుడు నేను ఏమున్నా కానీ సంబంధ దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం, సెటిల్మెంట్ చేసుకుందాం, పీస్ఫుల్గా ఉంటుంది. పెద్ద మంది వాళ్ళ సొంత మామ దగ్గర రానికి భయం ఎందుకానికి. అయితే భోజగాని దగ్గరికి ఆ తరుణ్ గారు ఫస్ట్ పార్ట్నర్తో కూడా అయినప్పుడు సురేష్ గారు తరుణ్ గారు కూడా ఉండే. మేము కోర్టు కేసు కూడా తిరిగినాం. తరుణ్ గారు